Today we discuss about scope and significance of political science part 2. రాజనీతి శాస్త్రం యొక్క పరిధి మరియు ప్రాధాన్యత అనేటువంటిది సెకండ్ పార్ట్లో చెప్పుకుందాం. స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం యొక్క పరిధి ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ అని చెప్పుకున్నాం. రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక సాంఘిక శాస్త్రము అని చెప్పుకున్నాం. ది పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ స్టేట్ అండ్ గవర్నమెంట్. రాజనీతి శాస్త్రం అనేటువంటిది రాజ్యం గురించి మరియు ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది అని చెప్పుకున్నాం. సో దట్స్ వై ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ది సైన్స్ ఆఫ్ స్టేట్ అంటారు. రాజ్యం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే రాజనీతి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ హ్యాడ్ మెయిన్లీ ఆరిజిన్ ఇన్ ది ఏన్షియంట్ సిటీ స్టేట్. ది పొలిటికల్ సైన్స్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్ లైక్ ఏథెన్స్, స్పార్టా, మిలాన్ ఎక్సెట్రా. ఏథెన్స్, స్పార్టా, మిలాన్ లాంటి గ్రీకు నగర రాజ్యాల్లో మొట్టమొదటగా ఈ పొలిటికల్ సైన్స్ అనేది ఆవిర్భవించిందని చెప్పవచ్చు. సో ఈ ఏథెన్స్, స్పార్టా, మిలాన్ అనేటువంటివి ఏంటంటే ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్ అంటే ఏంటంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు. అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 4-5 శతాబ్దాల్లోనే ఈ ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైనటువంటి ఏథెన్స్, స్పార్టా, మిలాన్ లాంటి నగరాల్లో మొట్టమొదటగా ఈ యొక్క రాజనీతి శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. అయితే ది అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పుకున్నాం. అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పుకున్నాం. అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. హీ రోట్ ఏ బుక్ కాల్డ్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించి అరిస్టాటిల్ ఆ యొక్క రాజ్యం అంటే ఏంటి, రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ప్రభుత్వం యొక్క సార్వభౌమాధికారం, స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వమే ఈ యొక్క పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ది టర్మ్ పాలిటిక్స్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది 2 words పోలీస్ అండ్ పొలిటికస్ అనేటువంటి 2 పదాల కలయిక వల్ల ఈ యొక్క పాలిటిక్స్ అనేటువంటి పదం వచ్చింది. ఈ 2 పదాలు ఏంటంటే పోలీస్ అనేటువంటిదేమో గ్రీక్ వర్డ్, పొలిటికస్ అంటేనేమో లాటిన్ వర్డ్. ఇట్ మీన్స్ సిటీ స్టేట్ అంటే నగర రాజ్యము అని అర్థం. సో ఇట్లాగా ది పాలిటిక్స్ అనేటువంటి పదం 2 పదాల కలయిక వల్ల వచ్చిందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ట్రెడిషనల్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ థింకర్స్ J.W. Gardner described that the political science begins and ends with the state. అంటే రాజనీతి శాస్త్రానికి ఆది మరియు అంతము రాజ్యమే అని గార్నర్ చెప్పడం జరిగింది. సో అట్లాగే ఈరోజు దాని కంటిన్యూషన్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గురించి మనం చెప్పుకుందాం. స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఏంటంటే రాజనీతి శాస్త్రం యొక్క పరిధి. అయితే రాజనీతి శాస్త్రం యొక్క పరిధిలో మొట్టమొదటిగా ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ అండ్ స్టడీ ఆఫ్ ది మ్యాన్ ఇన్ రిలేషన్ విత్ సొసైటీ. సమాజంతో మానవుడికి ఉన్నటువంటి సంబంధం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అట్లాగే స్టడీ ఆఫ్ స్టేట్, రాజ్యం గురించి అధ్యయనం చేసేటువంటిదే పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్రము రాజ్యం గురించి అధ్యయనం చేస్తుంది. అట్లాగే స్టడీ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అట్లాగే స్టడీ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, సంఘాలు, సంస్థల గురించి అధ్యయనం చేసేటువంటిది కూడా రాజనీతి శాస్త్రం అని. అంటే రాజనీతి శాస్త్రం అనేది ఇవన్నిటి గురించి కూడా అధ్యయనం చేస్తుంది. అట్లాగే స్టడీ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హక్కుల గురించి, బాధ్యతల గురించి, సమాజంలో మానవులకు ఉన్నటువంటి హక్కులు, బాధ్యతల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం యొక్క పరిధి. అట్లాగే స్టడీ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, అంటే జాతీయపరమైన, అంతర్జాతీయపరమైనటువంటి అంశాల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రము. అట్లాగే స్టడీ ఆఫ్ పవర్, శక్తి, అధికారం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం. అట్లాగే స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం. సో ఇవంటి ఏంటో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. స్టడీ ఆఫ్ మ్యాన్ రిలేషన్ విత్ సొసైటీ. అరిస్టాటిల్ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు. సో ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అయినటువంటి అరిస్టాటిల్ ఏం చెప్పారంటే ఆయన అభిప్రాయంలో
మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటే మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ అభిప్రాయపడటం జరిగింది. అంటే మానవుడు సమాజంలో నివసించేటువంటి జీవి, సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. అట్లాగే హీ కెన్ ఓన్లీ లివ్ ఇన్ సొసైటీ. ఈ మానవుడు సమాజంలో మాత్రమే నివసించగలుగుతాడు. అంటే అనేక రకాలైనటువంటి ఇతర వ్యక్తులతో, సంఘాలతో, సంస్థలతో, సమాజంతో, రాజ్యంతో అనేక రకాలైనటువంటి రిలేషన్స్ అనే వాటిని కలిగి ఉంటాడు కాబట్టి మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. అట్లాగే ఈ కెన్ లివ్ ఇన్ ఓన్లీ సొసైటీ, సమాజంలో మాత్రం నివసించగలుగుతాడని చెప్పారు. అట్లాగే సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్ అండి. ప్రియర్ అంటే ఏంటంటే ముందుగా, అంటే రాజ్యానికి ముందుగానే సమాజం అనేటువంటిది ఏర్పడుతుంది. సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్ అంటే రాజ్యానికి ముందుగా ఏర్పడేటువంటిది సమాజం. కాబట్టి సో దట్ ది మ్యాన్ ఈజ్ ఏ ఫస్ట్ మెంబర్ ఆఫ్ సొసైటీ ఆఫ్టర్ హీ క్రియేషన్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాల్డ్ స్టేట్. అంటే మానవుడు మొట్టమొదటిగా ఈ సమాజంలో భాగస్వామ్యాన్ని పొందుతాడు. తర్వాత ఒక రాజకీయపరమైనటువంటి సంస్థను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజకీయ సంస్థే రాజ్యం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది మ్యాన్ రిలేషన్ విత్ సొసైటీ. అంటే సమాజంలో ఉన్నటువంటి మానవుడు యొక్క సంబంధాలని ఇతర వ్యక్తులతో, ఇతర సంస్థలతో ఉన్నటువంటి సంబంధాల గురించి వివరించేటువంటిదే రాజనీతి శాస్త్రాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అట్లాగే అదే అంటారు అరిస్టాటిల్ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. అంటే మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. స్టేట్ ఈజ్ ప్రియర్ టు ది సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్ అంటే రాజ్యానికి ముందుగా ఏర్పడినటువంటిది సమాజం. అట్లాగే స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై ది సొసైటీ అంటే రాజ్యం అనేటువంటిది కూడా సమాజం ద్వారా ఏర్పడుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత స్టడీ ఆఫ్ గవర్నమెంట్, స్టడీ ఆఫ్ స్టేట్, అలాగే రాజ్యం గురించి అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్. ది గార్నర్ డిస్క్రైబ్ దట్ J.W. Garner said that పొలిటికల్ సైన్స్ మీన్స్ గార్నర్ ఏం చెప్పారంటే పొలిటికల్ సైన్స్ మీన్స్ స్టడీ ఆఫ్ స్టేట్. పొలిటికల్ సైన్స్ అంటే ఏంటంటే మీన్స్ స్టడీ ఆఫ్ స్టేట్. రాజ్యం గురించి అధ్యయనం చేయడాన్నే రాజనీతి శాస్త్రము అంటారు అని గార్నర్ చెప్పడం జరిగింది. సో ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది ఆరిజిన్, నేచర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యం యొక్క ఆవిర్భావం, అలాగే ఒక రాజ్యం యొక్క స్వభావము, అలాగే ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు, అలాగే రాజ్యంలో ఉన్న అంటే ఇవన్నిటిని గురించి కూడా ఈ యొక్క పొలిటికల్ సైన్స్ అనేది అధ్యయనం చేస్తుందని చెప్పొచ్చు. మెయిన్లీ ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది పాస్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ది సొసైటీ ఆర్ స్టేట్. సో ది రాజ్యం అనేటువంటిది ముఖ్యంగా ఒక గతించిపోయినటువంటి విషయాల్లో ఎలా ఉంటుంది అనేటువంటిది, వర్తమానంలో అలాగే గతంలో అలాగే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాల గురించి ఈ యొక్క రాజ్యం ఎలా ఉంటుందనే విషయాలు పొలిటికల్ సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేంటంటే స్టడీ ఆఫ్ స్టేట్ ఇన్ పాస్ట్ అంటే రాజ్యము గతంలో ఎలా ఉంటుంది అనేది అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్. how the society is originated by the how the society is originated in the state. ఈ సమాజంలో రాజ్యం అనేటువంటిది ఎలా ఆవిర్భవించింది, అట్లాగే రాజ్యంలో ఉన్నటువంటి ఇతర సంబంధాలు అనేవి పూర్వకాలంలో ఎలా ఉన్నాయి, మానవుడికి అలాగే సంస్థలకి, సంఘాలకి, ఇతర సంస్థలకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటివి పూర్వకాలంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే స్టడీ ఆఫ్ స్టేట్ ఇన్ ప్రజెంట్ అంటే ప్రస్తుతం రాజ్యం అనేటువంటిది ఎలా ఉండింది అంటే ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది పబ్లిక్ ఒపీనియన్, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల ఒపీనియన్స్, అలాగే పొలిటికల్ పార్టీస్, రాజకీయపరమైనటువంటి పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీల యొక్క ప్రభావము, అట్లాగే పవర్, శక్తి మరియు అధికారం,
అంటే ప్రస్తుత కాలంలో ఎలా ఉంది రాజ్యం అనేటువంటిది, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు లేదా రాజకీయ పార్టీలు శక్తి మరియు అధికారం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రము. అట్లాగే స్టడీ ఆఫ్ స్టేట్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో రాజ్యం అనేటువంటిది ఎలా ఉండబోతుంది, లైక్ ఐడియల్ స్టేట్, మోడర్న్ స్టేట్, అంటే ఆధునిక రాజ్యం అనేటువంటి దానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నిటిని కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే స్టడీ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం. ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ అండ్ స్టడీ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పవచ్చు. ది ది గవర్నమెంట్, ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అంగాలు, అంటే ప్రభుత్వ భాగాల గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అనవచ్చు. ది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఆర్ ది మెయిన్లీ 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి 3 ప్రభుత్వ అంగాలు ఏంటంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, అలాగే న్యాయశాఖ. సో ఈ 3 శాఖల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పవచ్చు. అంటే ఒక ప్రభుత్వం గురించి మనం చెప్పాలంటే దేర్ ఆర్ మెయిన్లీ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వానికి 3 రకాలైనటువంటి అంగాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే మీన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే భాగాలు. అవేంటంటే ఒకటి లెజిస్లేచర్, లెజిస్లేచర్ అంటే శాసనశాఖ, లెజిస్లేచర్. 2 ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. అలాగే 3 జ్యుడిషియరీ, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. సరే, ఇక్కడ మనం ప్రభుత్వం అనేది ముఖ్యంగా 3 భాగాల మీద, 3 అంగాల మీద ఆధారపడి ఉంటుంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ విల్ ప్రిపేర్ ది లాస్, శాసనశాఖ అనేటువంటిది ఇట్ ప్రిపేర్ ది లాస్, శాసనాలను తయారు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ ది లాస్, ఇట్ ఇంప్లిమెంట్స్ ది లాస్. ఇంప్లిమెంట్స్ అంటే ఏంటంటే అమలు పరచడం, శాసనాలను అమలు పరిచేటువంటి కార్యనిర్వాహక శాఖ. అట్లాగే జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్ ది లాస్, ఇంటర్ప్రెట్స్ అంటే ఏంటంటే సమీక్షించడం, ఇంటర్ప్రెట్స్ ది లాస్. అంటే 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి 3 అంగాలు అనేటువంటి 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటారు. ది లెజిస్లేచర్ విల్ ప్రిపేర్ ది లాస్, అంటే శాసనశాఖ అనేటువంటిది శాసనాలను తయారు చేస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ ది లాస్, అంటే కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు చేస్తుంది. అలాగే జ్యుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్ ది లాస్, అంటే శాసనాలు సక్రమంగా సరిగా అంటే శాసనాలు అనేటువంటి సక్రమంగా తయారు చేస్తున్నారా లేదా, లేదా అమలు చేస్తున్నారా లేదా అని జ్యుడిషియరీ అనేటువంటిది సమీక్షిస్తూ ఉంటుంది. సో దెర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వ అంగాలు అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి. సో ఈ ప్రభుత్వ అంగాలు 3 రకాలైనటువంటి ప్రభుత్వ అంగాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రకాలను గురించి కూడా ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. టైప్స్ ఆఫ్ మోడర్న్ గవర్నమెంట్స్, అంటే ఆధునిక ప్రభుత్వాలు అనేటువంటి వాటిని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిలో ఒకటి యూనిటరీ గవర్నమెంట్ అంటారు, యూనిటరీ గవర్నమెంట్ అంటారు. దీని తెలుగులో ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏకకేంద్ర ప్రభుత్వం. దీనికి ఉదాహరణగా యూకే, యునైటెడ్ కింగ్డమ్ చెప్పుకోవచ్చు. బ్రిటన్, యూకే ఆర్ బ్రిటన్ దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. ఫెడరల్ గవర్నమెంట్ అంటే సమాఖ్య ప్రభుత్వం. దీనికి ఎగ్జాంపుల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ చెప్పుకోవచ్చు. అట్లాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉదాహరణకి ఇండియా, భారతదేశం అనేటువంటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అలాగే ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్,
ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్. దీనికి ఉదాహరణగా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక రాజ్యాలన్నీ కూడా, ఆధునిక ప్రభుత్వాలన్నింటినీ కూడా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఏక కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనం యూని మీన్స్ సింగిల్, యూని అంటే ఏంటంటే సింగిల్, ఏక. టరీ మీన్స్ రూల్ ఆర్ పవర్, రూల్ ఆర్ పవర్ అంటే ఏక కేంద్ర ప్రభుత్వం. యూని అంటే సింగిల్, టరీ మీన్స్ రూల్ ఆర్ పవర్. సో అంటే ఒకే, ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ సింగిల్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ యూనిటరీ గవర్నమెంట్. అంటే ఏక కేంద్ర ప్రభుత్వంలో దేశంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఒకే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కనుక ఉంటే దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి దేశాలన్నీ కూడా యూనిటరీ గవర్నమెంట్ అనుకోవచ్చు. అట్లాగే ఫెడరల్ గవర్నమెంట్స్ అంటే ఏంటంటే సమాఖ్య ప్రభుత్వాలు. సమాఖ్య ప్రభుత్వాలకి ఉదాహరణ యుఎస్ఏ చెప్పుకోవచ్చు. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ది ఫెడరేషన్ ఫార్మ్స్ ఇన్ 2 ways. ఈ ఫెడరేషన్ సమాఖ్య విధానం అనేటువంటిది 2 రకాలుగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సమ్ స్మాల్ స్టేట్స్ విచ్ ఆర్ ఎకనామికల్లీ ఆర్ మిలిటరీ వీక్ ఫార్మ్ యాజ్ ఏ బిగ్ స్టేట్. అంటే ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా కలిసి ఏదైతే సైనిక పరంగా, ఆర్థిక పరంగా వెనకబడినటువంటి, బలహీనంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక బలమైనటువంటి దేశంగా ఏర్పడితే దాన్ని ఫెడరేషన్ అంటారు. సో ఫెడరేషన్ ఫార్మ్స్ ఇన్ 2 ways. సమ్ స్మాల్ స్టేట్స్, ఏదైతే స్మాల్ స్టేట్స్ చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా కలిసి బలమైనటువంటి రాజ్యంగా ఏర్పడితే అది ఫెడరేషన్ అంటారు. లేదంటే ఏ బిగ్ యూనిటరీ స్టేట్ మే బి డివైడెడ్ ఇంటూ సమ్ స్మాల్ స్టేట్స్. అంటే ఈ పెద్ద ఏకకేంద్ర ప్రభుత్వం అనేది కూడా కొన్ని చిన్న రాజ్యాలుగా కనుక ఏర్పడితే, స్మాల్ స్టేట్స్గా ఏర్పడితే దాన్ని కూడా ఫెడరేషన్ అంటారు. అంటే చిన్న చిన్న ప్రభుత్వాలన్నీ కూడా కలిసి బలమైనటువంటి ఫెడరేషన్గా ఏర్పడచ్చు. దీనికి ఉదాహరణకి అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అంటే చిన్న రాజ్యం కాదు, అన్ని చిన్న చిన్న దేశాలన్నీ కూడా, చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా కలిసి ఒక బలమైనటువంటి రాజ్యంగా కనుక ఏర్పడితే దాన్ని ఫెడరేషన్ అంటారు. అలా కాకుండా ఏ బిగ్ యూనిటరీ స్టేట్ మే బి డివైడెడ్ ఇంటూ సమ్ స్మాల్ స్టేట్స్. ఒక పెద్ద ఏకకేంద్ర ప్రభుత్వం అనేది కూడా కొన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఫర్ దేర్ అడ్మినిస్ట్రేషన్ సేక్, అంటే వాళ్ళ యొక్క పరిపాలనా పరంగా అభివృద్ధి చెందడం కోసం ఒక ఏకకేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని చిన్న చిన్న రాజ్యాలుగా కూడా విడిపోవచ్చు. దాన్ని కూడా ఫెడరేషన్, సమాఖ్యవాదం అంటారు, ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. దానికి ఉదాహరణగా యుఎస్ఏ అని చెప్పుకోవచ్చు. అట్లాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. దీనికి ఉదాహరణగా భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. సో ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అని కూడా అంటారు. సో ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses. అప్పర్ హౌస్ ఈజ్ కాల్డ్ రాజ్యసభ, లోవర్ హౌస్ ఈజ్ కాల్డ్ లోక్సభ. సో పార్లమెంట్లో 2 రకాలైనటువంటి సభలు ఉంటాయి. దిగువ సభ, ఎగువ సభ అంటారు. దాని మీద మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. అంటే ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే పార్లమెంట్లో చర్చించిన తర్వాత, పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే ఆ యొక్క తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి అవర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అడాప్టెడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. అట్లాగే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం. సో ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఉదాహరణగా యుఎస్ఏ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు యుఎస్ఏ ఫెడరల్ గవర్నమెంట్ ఉంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందంటే, సో ఈ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ రెండూ కూడా యుఎస్ఏలో అమల్లో ఉన్నాయి కాబట్టి దీనికి ఉదాహరణగా అమెరికాని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పుకోవచ్చు. సో ది ప్రెసిడెంట్ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వంలో అధ్యక్షుడు అనే ఆయన వాస్తవ అధికారాలను కనుక కలిగి ఉంటే దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. కానీ ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అయినటువంటి భారతదేశంలో మాత్రం
ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. భారత రాష్ట్రపతి ఇక్కడ ఏమవుతాడంటే నామమాత్రపు అధికారిగా ఉంటాడు. అంటే ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ వచ్చేసేమో ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి అలాగే మంత్రిమండలి అందరూ కూడా వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. అట్లాగే రాష్ట్రపతి మాత్రం నామమాత్రపు అధికారిగా ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉంటారు. సో ఇట్లాగా అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోనేమో భారత రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటారు. అలా కాకుండా భారత రాష్ట్రపతి నామమాత్రంగా ఎలా అయితే ఉంటున్నాడో అమెరికా లాంటి దేశాల్లో మాత్రం ఇక్కడ వాస్తవ అధికారాలను కలిగి ఉంటాడు అమెరికా అధ్యక్షుడు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే స్టడీ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని రకాలైనటువంటి సంఘాలని సంస్థల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ విత్ ది అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది సొసైటీ అండ్ ది స్టేట్. అంటే సమాజంలో కానీ లేదా రాజ్యంలో కానీ అనేక రకాలైనటువంటి సంస్థలని సంఘాలని కలిగి ఉండేటువంటిదే, వాటి గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రంగా మనం చెప్పొచ్చు. సో ది అసోసియేషన్స్ ఆర్ సో మెనీ టూ టైప్స్: టెంపరరీ అసోసియేషన్స్ అండ్ పర్మనెంట్ అసోసియేషన్స్. అంటే శాశ్వతమైనటువంటి సంఘాలు సంస్థలు అలాగే తాత్కాలికమైనటువంటి సంఘాలు సంస్థలుగా రెండు రకాలుగా ఉండొచ్చు. ది అసోసియేషన్ హెల్ప్ ది పీపుల్ టు సాటిస్ఫై ది నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. సో సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను సంతృప్తి చెందడం కోసం ఏర్పడేటువంటివి అసోసియేషన్స్ అని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా there are several types of associations like economic associations. అంటే టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ అనుకుంటే ఎకనామిక్ అసోసియేషన్స్, అలాగే పొలిటికల్ అసోసియేషన్స్, రాజకీయపరమైనటువంటి సంస్థలు ఉన్నాయి. అలాగే మోరల్ అసోసియేషన్స్, నైతికపరమైనటువంటి సంస్థలు ఉంటాయి. అలాగే రిలీజియస్, మతపరమైనటువంటి సంస్థలు అనేటువంటివి ఉంటాయి. దీని రిలీజియస్ అసోసియేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపుల్స్, అంటే దేవాలయాలు, చర్చెస్, అలాగే మసీద్, ఇలాంటివన్నీ కూడా రిలీజియస్ అసోసియేషన్స్. అంటే మతపరమైనటువంటి సంఘాలు సంస్థలు అనేటువంటి ఉంటాయి. నైతికపరమైనటువంటి సంస్థలు లేదంటే వీటికి ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు అనేటువంటి నైతికపరమైనటువంటి సంస్థలుగా ఉంటాయి. అట్లాగే పొలిటికల్ అసోసియేషన్స్ కాల్డ్ స్టేట్, గవర్నమెంట్, ప్రభుత్వము, అలాగే రాజ్యము, ఇవన్నీ కూడా పొలిటికల్ అసోసియేషన్స్. ఎకనామిక్ అసోసియేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్స్, చిట్ ఫండ్స్, ఎల్ఐసి, ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి సంస్థలు. సో ఈ సంఘాలు సంస్థలు అనేటువంటివి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసేటువంటి సంస్థలు. సో ఇలాంటి సంస్థల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం. సో దే ప్రొటెక్ట్ ఫ్రమ్ అదర్స్, ఇతరుల నుంచి వాళ్ళు కాపాడుకోవటానికి, లేదంటే సమాజంలో వాళ్ళ యొక్క ఐక్యత కోసం లేదా వాళ్ళ సంతోషం కోసం, అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి సంస్థలు ఉంటాయి. సో ఫర్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్స్ అంటే ఇలాగా వాళ్ళ యొక్క సాంస్కృతిక పరమైనటువంటి విలాసాల కోసం అంటే కొన్ని రకాలైనటువంటి అసోసియేషన్స్ ఏర్పడుతుంటాయి. ఈ అసోసియేషన్స్ ఆల్సో ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్. ఈ సంఘాలు సంస్థలు అనేటువంటి జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా కూడా ఉండొచ్చు. సో ఈ అసోసియేషన్స్ గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రంగా మనం చెప్పొచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో స్టడీస్ అబౌట్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సిటిజన్స్. ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ఇంక్లూడ్స్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సిటిజన్ ఇన్ ది స్టేట్. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల గురించి అలాగే బాధ్యతల గురించి అధ్యయనం చేసేటువంటిదిగా రాజనీతి శాస్త్రాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే రైట్స్, దెర్ ఆర్ సో మెనీ రైట్స్. అంటే మోరల్ రైట్స్ ఉంటాయి, నైతికపరమైనటువంటి హక్కులు ఉంటాయి, అలాగే పొలిటికల్ రైట్స్, రాజకీయపరమైనటువంటి హక్కులు ఉంటాయి, అలాగే
హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి హక్కుల గురించి, ఈ యొక్క మానవుడికి సంబంధించినటువంటి హక్కుల గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది సిటిజన్. ప్రజల యొక్క హక్కుల గురించి, విధుల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రంగా చెప్పవచ్చు. దీస్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది మైనారిటీస్ ఇన్ ది సొసైటీ. అంటే సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, మైనారిటీస్, అల్పసంఖ్యాక వర్గాల యొక్క సంక్షేమం కోసం. ఇట్ ప్రొటెక్ట్స్ ది మైనారిటీస్ అంటే ఏంటంటే తక్కువ సంఖ్య, అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉంటారో మైనారిటీస్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సొసైటీ. సమాజంలో లేదా రాజ్యంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను రక్షించుకోవడానికి ఈ యొక్క హక్కులు అలాగే బాధ్యతలు అనేటువంటివి సహాయపడతాయి అని తెలుసుకోవచ్చు. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది స్టేట్ అండ్ సిటిజన్స్. ఈ రాజ్యంలో అనేక రకాలైనటువంటి బాధ్యతలు అనేవి ఉన్నాయి. అలాగే పౌరులకు కూడా ఈ బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే పేయింగ్ ట్యాక్సెస్, పన్నులు అనేవి సక్రమంగా కట్టడం. అలాగే ఒబేయింగ్ లాస్ అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలని, చట్టాలని అనుసరించడం. అలాగే ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే సక్రమంగా ప్రభుత్వానికి పన్నులు కట్టడం, అలాగే శాసనాలని, చట్టాలని విధేయత కలిగి ఉండటం, అనుసరించడం, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సిటిజన్. సో ఒక సిటిజన్కి ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రజలకు ఉండాల్సినటువంటి బాధ్యతలు, అట్లాగే హక్కులు, విధుల గురించి కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే స్టడీ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, జాతీయపరమైన, అంతర్జాతీయపరమైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పొచ్చు. ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇన్ 20th century. ఈ 20వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆధునికపరమైనటువంటి రాజ్యాలు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క రాజ్యాలన్నిటి యొక్క సామాజిక పరమైన, ఆర్థిక పరమైన లేదా రాజకీయపరమైనటువంటి విషయాల గురించి అధ్యయనం చేసేటువంటిది కూడా రాజనీతి శాస్త్రం అని చెప్పొచ్చు. నో స్టేట్ ఈజ్ ఇన్ ఐసోలేషన్. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటిది కాదు. ఏ రాజ్యం కూడా ప్రపంచంలో ఏ రాజ్యం కూడా ప్రత్యేకమైనటువంటిది కాదు అని చెప్పొచ్చు. ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ అమాంగ్ ది స్టేట్ అండ్ ది వరల్డ్. ప్రపంచంలో రాజ్యం గురించి లేదా ప్రభుత్వాల గురించి, అలాగే సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, అలాగే సైనిక పరమైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటిది. అంటే జాతీయ పరంగా దేశంకి సంబంధించి, అలాగే అంతర్జాతీయ పరంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే స్టడీ ఆఫ్ పవర్, శక్తి మరియు అధికారం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం. ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది స్టడీ ఆఫ్ పవర్. అంటే అధికారం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రంగా చెప్పొచ్చు. ది పొలిటికల్ థింకర్స్ స్టేట్ అంటే న్యూ పొలిటికల్ థింకర్స్, మోడర్న్ పొలిటికల్ థింకర్స్ స్టేట్ దట్ ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది ఫార్ములేటింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పవర్. అంటే ఈ అధికారాన్ని గురించి తయారు చేయడం, అమలు చేయడం అనేటువంటిది కూడా అధ్యయనం చేస్తారు. అట్లాగే షేరింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ పవర్, అధికారాన్ని షేరింగ్. ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది షేరింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ పవర్. అధికారాన్ని తయారు చేయడం, అలాగే అధికారాన్ని పంపిణీ చేయడం గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రంగా న్యూ మోడర్న్ పొలిటికల్ థింకర్స్ అయినటువంటి లాస్వెల్, కప్లాన్ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీ. సో ప్రభుత్వ విధానాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పొచ్చు. సో ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ప్రభుత్వ విధానాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా ఈ
political thinkers, some political thinkers explained the political science is the స్టడీ ఆఫ్ పాలసీ సైన్సెస్, అంటే విధానాలకు సంబంధించినటువంటి శాస్త్రంగా ఈ యొక్క రాజనీతి శాస్త్రం గురించి చెప్పొచ్చు అని కొంతమంది రాజనీతి తత్వవేత్తలు చెప్పడం జరిగింది. సో ఈరోజు స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గురించి చెప్పుకున్నాం. అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది ప్రభుత్వంలో లేదా ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది, సమాజంలో మానవుడికి ఉన్నటువంటి సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది, అట్లాగే ప్రభుత్వంలో రాజ్యం గురించి అధ్యయనం చేస్తుంది, స్టడీ ఆఫ్ స్టేట్ అని చెప్పుకున్నాం. అలాగే స్టడీ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు సంఘాల గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని చెప్పుకున్నాం. స్టడీ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హక్కులు బాధ్యతల గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని చెప్పుకున్నాం. స్టడీ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, జాతీయపరమైన అంతర్జాతీయపరమైనటువంటి అంశాల గురించి రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుందని చెప్పుకున్నాం. అలాగే స్టడీ ఆఫ్ పవర్, అంటే శక్తి మరియు అధికారం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రము. అట్లాగే స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకున్నాము. అయితే సో పొలిటికల్ థియరీస్, ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ది సమ్ పొలిటికల్ థియరీస్, కొన్ని రాజనీతి సిద్ధాంతాల గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గాంధీయిజం, సోషలిజం, కమ్యూనిజం, సో అంటే అనేక రకాలైనటువంటి వాదాలు, ఈ యొక్క గాంధీయవాదం గురించి గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఈ సామ్యవాదము, కమ్యూనిజం, కార్ల్ మార్క్సిజం, సో ఇలాంటి వాదాల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది పొలిటికల్ కాన్సెప్ట్స్, రాజకీయపరమైనటువంటి అంశాల గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. లైక్ లా, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, అంటే చట్టం అంటే ఏంటి, శాసనం, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, వీటి గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. లా అంటే ఏంటంటే శాసనం లేదా చట్టాల గురించి అధ్యయనం చేస్తుంది. లిబర్టీ, స్వేచ్ఛ గురించి, అంటే ప్రజల యొక్క స్వేచ్ఛ హక్కుల గురించి అధ్యయనం చేసేటువంటిది. అలాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ది స్టడీ ఆఫ్ ది రైట్స్ అండ్ డ్యూటీస్, హక్కులు బాధ్యతల గురించి అధ్యయనం చేస్తుంది. ది పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ ది పొలిటికల్ థియరీస్. పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్ ఆర్ అన్ ఆర్ట్. రాజనీతి శాస్త్రం అనేటువంటిది శాస్త్రమా లేదా కళ అని మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు. సో ఆ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రం అని కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది, రాజనీతి శాస్త్రవేత్తలు. కానీ కొంతమంది పొలిటికల్ థింకర్స్ ఏమంటారంటే ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఆర్ట్. ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది నాట్ ఏ సైన్స్, ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఆర్ట్ అంటారు. అంటే ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక కళ మాత్రమే అని చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం ఈ పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్ ఆర్ అన్ ఆర్ట్, ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది శాస్త్రమా లేదా కళ అనేటువంటి విషయం చెప్పుకుందాం. ది అరిస్టాటిల్ బోర్డిన్ అండ్ మాంటెస్క్యూ, ఈ అరిస్టాటిల్, బోర్డిన్, మాంటెస్క్యూ లాంటి పొలిటికల్ థింకర్స్ ఎక్స్ప్రెస్డ్ పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్, రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రము అని చెప్పడం జరిగింది. పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్. బట్ ది జేఎస్ మిల్ అండ్ బార్కర్ ఎక్స్ప్రెస్డ్ దేర్ వ్యూస్ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్. వీళ్ళు ఏం చెప్పారంటే పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్, నాట్ సైన్స్. పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్. కానీ ఇక్కడ ఏమంటారంటే ది అరిస్టాటిల్, బోర్డిన్, మాంటెస్క్యూ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్. ఈ రాజనీతి శాస్త్రవేత్తలు అయినటువంటి ఈ అరిస్టాటిల్, బోర్డిన్, మాంటెస్క్యూ, హాబ్స్ లాంటి తత్వవేత్తల యొక్క అభిప్రాయంలో రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ జేఎస్ మిల్, బార్కర్ లాంటి పొలిటికల్ థింకర్స్ ఎక్స్ప్రెస్డ్ దేర్ వ్యూస్ ఆన్ పొలిటికల్ సైన్స్
ఈజ్ అన్ ఆర్ట్, నాట్ సైన్స్. ఇది శాస్త్రం కాదు, ఒక కళ అని చెప్పేసి జేఎస్ మిల్, బార్కర్ చెప్పడం జరిగింది. సో అంటే ఏంటో ఈరోజు మనం చెప్పుకుందాం. ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్. పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్. ఎందుకనంటే ది పొలిటికల్ సైన్స్ ఈ స్టడీడ్ ఇన్ సిస్టమాటిక్ మేనర్. ఇట్ స్టడీస్ ఇన్ సిస్టమాటిక్ మేనర్. ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయొచ్చని ఈ ట్రెడిషనల్ పొలిటికల్ థింకర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అండ్ ది పొలిటికల్ సైన్స్ హ్యాజ్ అబ్సల్యూట్ లాస్ అండ్ యూనివర్సల్ లాస్. ఈ సంపూర్ణమైనటువంటి విశ్వవ్యాప్తంగా అందరికీ సమానంగా ఉండేటువంటి చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ది లాస్ ఆర్ అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్. Universal laws are exist in political science. In political science, పొలిటికల్ సైన్స్లో ఈ యొక్క విశ్వజనీయమైనటువంటి చట్టాలు లేదా సంపూర్ణమైనటువంటి చట్టాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి రాజనీతి శాస్త్రం అనే దాన్ని మనం ఒక శాస్త్రంగా పరిగణించవచ్చు అని చెప్పడం జరిగింది. ది ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆల్సో పాసిబుల్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఈ రాజనీతి శాస్త్రవేత్తలైనటువంటి అరిస్టాటిల్, అట్లాగే బోడిన్, మాంటెస్క్యూ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్. రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రము అని చెప్పడం జరిగింది. బట్ ది జేఎస్ మిల్, బార్కర్ ఎక్స్ప్రెస్డ్ థాట్ దట్ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ నాట్ ఏ సైన్స్. అది శాస్త్రము కాదు, ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఈ విశ్వజనీయమైనటువంటి చట్టాలు అనే వాటిని అంటే అన్నిటికీ కూడా ఒకే రకంగా అన్ని దేశాల్లో అన్ని రాజ్యాల్లో ఉన్నటువంటి చట్టాలు కూడా ఒకే రకంగా ఉండవు. కాబట్టి ది ఎక్స్పెరిమెంట్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో ఈ ప్రయోగాలు అనేవి ఇక్కడ అదర్ ఫిజికల్ సైన్సెస్ లాగా, ఇతర భౌతిక శాస్త్రాల్లో లాగా రాజనీతి శాస్త్రంలో కూడా ఈ యొక్క ప్రయోగాలు అనేటువంటివి అలాగే ఒక క్రమబద్ధమైనటువంటి ఈ అధ్యయనం అనేటువంటి సాధ్యం కాదు అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో దట్ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పడం జరిగింది. సో పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్, నాట్ సైన్స్. ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక కళ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ అండ్ సైన్స్ అని జేఎస్ మిల్, బార్కర్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ లాస్ అండ్ యూనివర్సల్ లాస్. అంటే సంపూర్ణమైనటువంటి చట్టాలు అలాగే విశ్వజనీయమైనటువంటి యూనివర్సల్ లాస్ అనేటువంటి సాధ్యం కాదని చెప్పడం జరిగింది. అట్లాగే దెర్ ఈజ్ నో ఎక్స్పెరిమెంట్స్ అవైలబుల్ ఇన్ పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్రంలో ఈ యొక్క ప్రయోగాలు అనేటువంటివి అందుబాటులో ఉండవు, కుదరదు. కాబట్టి ఇది శాస్త్రం కాదు, కళ అని చెప్పడం జరిగింది. సో అట్లాగే పొలిటికల్ సైన్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పొలిటికల్ సైన్స్ deals about past, present and future.
సో రాజనీతి శాస్త్రం అనేది భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి, అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి ఇది ఒక అంటే ఒకే రకమైనటువంటి లక్ష్యాలను, ఒకే రకమైనటువంటి ధ్యేయాలను కలిగి ఉండదు. కాబట్టి ఇది శాస్త్రం కాదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే ఫైనల్లీ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ both science and art. Political science is both science and art. సో ఫైనల్గా మనం ఏం చెప్పుకుంటాం అంటే పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ బోత్ సైన్స్ ఆర్ ఆర్ట్. అంటే కొన్ని సందర్భాల్లోనేమో ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది శాస్త్రంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లోనేమో కళగా కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్ అండ్ ఆర్ట్. సో ఈ అరిస్టాటిల్, బోర్డెన్, మాంటెస్క్యూ చెప్పినట్టుగా కొంతవరకు శాస్త్రంగా చెప్పుకోవచ్చు. అలాగే జేమ్స్ మిల్ పార్కర్ చెప్పినట్టుగా కూడా కొంతవరకు కళగా కూడా మనం ఈ యొక్క రాజనీతి శాస్త్రం గురించి మనం అధ్యయనం చేయొచ్చు. అట్లాగే ఏన్షియంట్ సిటీ స్టేట్స్ అని చెప్పు. ఏన్షియంట్ సిటీ స్టేట్ అంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు. ఏన్షియంట్ సిటీ స్టేట్స్, ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు. సో క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల్లోనే ఈ ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో మొట్టమొదటగా ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటి పదాన్ని ఆవిర్భించడం జరిగింది. ఈ ఏన్షియంట్ సిటీ స్టేట్స్ లైక్ ది పొలిటికల్ సైన్స్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్. ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలు ఆవిర్భవించిందని చెప్పొచ్చు. ఏన్షియంట్ సిటీ స్టేట్స్ లైక్ ఏథెన్స్, స్పార్టా and Milan, etc. Macedonia, etc. సో ఈ ఏథెన్స్, స్పార్టా, మిలాన్ లాంటి ఈ గ్రీకు నగర రాజ్యాల్లో మొట్టమొదటిగా రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఆవిర్భవించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ది రెసిడెన్స్ ఆఫ్ అబోవ్ 3 గ్రీక్ సిటీ స్టేట్స్, ఈ పైన చెప్పినటువంటి 3 గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజల్ని 3 రకాలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి రెసిడెన్స్ ఆఫ్ గ్రీక్ సిటీ స్టేట్స్ కాల్డ్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్స్. వీళ్ళని పౌరులు అంటారు. సో 3 ఏన్షియంట్ సిటీ స్టేట్స్లో గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజల్ని 3 రకాలుగా విడగొట్టడం జరిగింది. సిటీ స్టేట్ రెసిడెంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఒకటి సిటిజన్స్, పౌరులు. 2 ఏలియన్స్, విదేశీయులు. 3 స్లేవ్స్, బానిసలు. The citizens can actively participate in the affairs of state. He actively participated in the affairs of state. సిటిజన్స్ అనేవాళ్ళు, పౌరులు అనేవాళ్ళు ఈ యొక్క రాజ్యం యొక్క వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేవాళ్ళు. సో దే ఎంజాయ్ పవర్స్ అండ్ రైట్స్ ఆఫ్ ది సిటీ స్టేట్స్. ఈ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి అధికారాలను, హక్కులను, విధులను, బాధ్యతలను అన్నీ కూడా ఈ పౌరులు అనేవాళ్ళు, సిటిజన్స్ అనేవాళ్ళు కలిగి ఉంటారు. దేర్ నెంబర్ ఆర్ వెరీ లెస్. వీళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉండేది. అంటే ఏదైతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఉండాల్సినటువంటి హక్కులన్నీ కూడా, బాధ్యతలు, పౌర హక్కులు, రాజకీయ హక్కులు, అలాగే ఆర్థిక హక్కులు అన్నీ కూడా ఈ యొక్క సిటిజన్స్కి ఏన్షియంట్ సిటీ స్టేట్స్లో చెప్పడం జరిగింది ఉంటాయి.
సో దేర్ నెంబర్ వాజ్ వెరీ లెస్. అంటే పూర్వకాలంలో ఈ యొక్క సిటిజన్స్ అనే వాళ్ళకి వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి హక్కులు కూడా రాజ్యంలో ఇవ్వడం జరిగింది. అట్లాగే రెండోది ఏలియన్స్ అంటారు. ఏలియన్స్ అంటే విదేశీయులు. అంటే దే ఆర్ నాట్ రిసైడెడ్ అన్ ది గ్రీక్ సిటీ స్టేట్స్. ఈ గ్రీకు నగర రాజ్యాల్లో వాళ్ళు నివసించకుండా వేరే దేశం నుంచి వచ్చి నివసించే ఉన్న వాళ్ళని ఏలియన్స్ అంటారు. సో ది ఏలియన్స్ ఎంజాయ్ లిమిటెడ్ రైట్స్ అండ్ దే రెసైడెడ్ ఇన్ టెంపరరీ పీరియడ్. వాళ్ళు తాత్కాలికంగా మాత్రమే టెంపరరీ పీరియడ్ రిసైడెడ్ ఇన్ స్టేట్. అంటే ఆ రాజ్యంలో తాత్కాలికంగా మాత్రమే వాళ్ళు నివసిస్తారు. అంటే వాళ్ళకి ఆ రాజ్యంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి హక్కులు సిటిజన్స్తో పాటు సమానంగా ఉన్నటువంటి హక్కులు ఏలియన్స్కి ఉండవు. దే హ్యావ్ సమ్ లిమిటెడ్ రైట్స్ ఇన్ ది గ్రీక్ సిటీ స్టేట్స్. అలాగే గ్రీక్ సిటీ స్టేట్స్లో నగర రాజ్యాల్లో వాళ్ళకి పరిమితమైనటువంటి కాలంలో నివసిస్తారు. పరిమితమైనటువంటి హక్కులు కలిగి ఉన్న వాళ్ళని ఏలియన్స్ అంటారు. అట్లా కాకుండా స్లేవ్స్ అంటే బానిసలు థర్డ్ కేటగిరీ. ది స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ ది సిటిజన్స్. ఈ యొక్క బానిసలు అనేవాళ్ళు ఈ పౌరుల మీద ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి, అంటే అక్కడ గ్రీకు నగర రాజ్యాలు అలా ఉండేవాళ్ళు కాబట్టి ఈ స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ సిటిజన్స్ ఆఫ్ గ్రీక్ సిటీ స్టేట్స్. గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి పౌరుల మీద ఆధారపడి అంటే జీవించేటువంటి జీవనం కొనసాగించే వాళ్ళని స్లేవ్స్ అని చెప్పొచ్చు. దే పర్ఫామ్ ఓన్లీ డ్యూటీస్ నాట్ రైట్స్. అంటే వాళ్ళకి విధులు మాత్రమే ఉంటాయి కానీ వాళ్ళ హక్కులు అనేటువంటివి ఉండవు. కాబట్టి ఈ స్లేవ్స్ అనేవాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క విధులు నిర్వహించడమే కానీ వాళ్ళ యొక్క హక్కులు బాధ్యతలు అనేటువంటివి ఈ యొక్క సిటిజన్స్తో ఏలియన్స్తో పాటు సమానంగా కలిపి ఉండేవాళ్ళు కాదు. సో ఇది ఏన్షియంట్ సిటీ స్టేట్స్. ఈ ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో ఏన్షియంట్ సిటీ స్టేట్స్లో ఈ యొక్క ఉన్నటువంటి రెసిడెన్స్ 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏన్షియంట్ సిటీ స్టేట్స్ ఏథెన్స్, స్పార్టా, మిలాన్ అని మనం చెప్పుకున్నాం. అట్లాగే డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్ చెప్పు. స్టేట్ అండ్ రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక భేదాలు ఏంటో తెలుసుకుందాం, తేడాలు ఏంటో తెలుసుకుందాం. స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ రాజ్యం అనేటువంటిది ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ. అట్లాగే ప్రభుత్వం అనేది కూడా రాజకీయపరమైనటువంటి సంస్థ. అలాగే స్టేట్ హ్యాస్ సావర్నిటీ. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది. అలాగే ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు రన్ ది గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ సావర్నిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్. అంటే రాజ్యం తరపు నుంచి ప్రభుత్వానికి ఈ సార్వభౌమాధికారం అనేది ఉంటుంది. ది సావర్నిటీ మీన్స్, సార్వభౌమాధికారం అంటే ఏంటంటే ది టర్మ్ సావర్నిటీ ఈజ్ derived ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ సుప్రానస్ విచ్ మీన్స్ సుప్రీం పవర్. ఈ లాటిన్ భాష అయినటువంటి సుప్రానస్ అనేటువంటి పదం నుంచి వచ్చిందే సావర్నిటీ. సావర్నిటీ అంటే ఏంటంటే అత్యున్నతమైనటువంటి అధికారం లేదా సార్వభౌమాధికారం అని చెప్పొచ్చు. సో ది స్టేట్ హ్యాజ్ అన్ ఏజెన్సీ కాల్డ్ గవర్నమెంట్. ఈ యొక్క రాజ్యం అనేటువంటి దానికి ప్రభుత్వం అనేటువంటి సంస్థ అనేటువంటిది ఉంటుంది. స్టేట్ ఈజ్ అన్ పర్మనెంట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ టెంపరరీ అండ్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ప్రభుత్వం అనేది సందర్భానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది కానీ రాజ్యం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది కాబట్టి మారటానికి వీల్లేదని మనం చెప్పుకోవచ్చు.